మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాద పీఠము ఎదుట సాగిల పడుడి. ఆయన పరిశుద్ధుడు. ఆ తర్వాత మళ్ళీ చూద్దాం. ముందు ఇక్కడ ఈ మాట చూద్దాం. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. దేవుని ఏం చేయాలా? ఘనపరచాలా. ఏమై ఉన్నాడని ఘనపరచాలా? దేవుడై ఉన్నాడని. ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు అనగా సృష్టికర్తై ఉన్నాడు, సృజించిన వాడై ఉన్నాడు, జీవమునిచ్చిన వాడై ఉన్నాడు, ఆకలి దప్పులు తీర్చువాడు, ఆదరించువాడు, బలపరచువాడు, సమస్తము మనకు మేలు చేయువాడు. కాబట్టి ఆయన మనము ఘనపరచాల. ఇప్పుడు ఎట్లా అంటే ఒక భార్య ఒక భర్తను గురించి, లేకపోతే ఒక భర్త భార్యను గురించి 10 మందిలో ఉన్నప్పుడు ఏదైనా చులకనగా చేసి మాట్లాడారనుకోండి, బాగుంటుందా? అప్పుడు పక్క వాళ్ళు చెప్తారు, ఏయ్ అట్లా మాట్లాడద్దు. 10 మందిలో మాట్లాడేటప్పుడు వంట బాగా చేస్తుందంటే బ్రహ్మాండంగా చేస్తుందని చెప్పాలా. ఇట్లా ఏమైనా గౌరవంగా ఉండేవి మాట్లాడాలా, ఏదంటే అది మాట్లాడి చులకనగా మాట్లాడొద్దు అని చెప్తారు. ఎందుకు? ఈ అనుబంధం, భార్యాభర్తల అనుబంధం అనేది 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే ఆ మాత్రం మెయింటైన్ చేసుకుంటా పోవాలా. లేకపోతే ఏమన్నా వాళ్ళ ముందర నాకు చేత కాదంటివా, చేతనైందని తెచ్చుకోపో, ఎవరు చేస్తారు సుత్సాంలే, ఎట్ట తింటావు సుత్సాంలే, ఈ రకమైనటువంటి వాదనలు చట్టంలో నుంచి బయటకు వస్తాయి. అప్పుడు పెద్ద సమస్య. అట్లనే దేవుణ్ణి కూడా ఆయన మన దేవుడై ఉన్నాడు అని దేవుని ఎరగని వారి మధ్య మనం ఆయన్ను ఘనపరుస్తూ చెప్పాలా, ఆయనకు ఘనత తీసుకురావాలా. అలా మన జీవితాన్ని మనము విశ్వాసముతో పెంచుకుంటూ వెళ్ళాలి. సమూయేలు గ్రంథంలో చెప్తాడు, మొదటి గ్రంథంలో, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఆయన ఏది ఊరికి ఉంచుకోడట, తిరిగి ఆయనకు నువ్వు ఘనతనిస్తే తను కూడా నిన్ను ఘనపరుస్తానంటాడు. కాబట్టి మన జీవితం ఘనపరచబడాల, అవమానించబడకూడదు. మన ఘనత పైకెక్కాల కానీ మనం అవమానముతో కృంగిపోకూడదు. ఘనత అనేది ఉజ్జీవాన్ని తెస్తుంది. మా వాడు క్రికెట్ పలానాళ్ళు వాడు క్రికెట్ ఆడతాడు అంటే పిల్లోనికి ఇంగానంతో వచ్చా, వాడి ముఖం వాడేది కొడతాడు అంటే వానికి వాళ్ళ కాడికి పోకూడదు అనుకుంటాడు కదా. దేవుని ఘనపరచాలి. దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. మన జీవితము దేవుని చేత ఘనతకు ఎక్కితే ఎంత బాగుంటుంది. ఈ ఘనతకు ఎక్కిన వాళ్ళ గురించి ఇక్కడ రాయబడింది మనం చదివినటువంటి మాటలో. ఇలాంటి ఘనత మనం కూడా సంపాదించుకోవాలా. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడాలంట. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడాల. మోకాల అనుభవం అది. ఆయన పరిశుద్ధుడు. మనం కూడా పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడి ఉన్నాం. ఇప్పుడు 6వ వచనాన్ని చూద్దాం సీరియస్గా. ఆయన యాజకులలో మోసే అహరోనులు ఉండిరి. ఎవరట వీళ్ళు? ఎవరిలో ఉన్నారట వీళ్ళు? ఆయన యాజకులలో ఉన్నారంటావు. వీళ్ళను కూడా ఆ యాజకులలో కలిపాడు ఆయన. ఆయన యాజకులలో మోసే అహరోనులు ఉండిరి. వాస్తవానికి మోసే ఒక ప్రవక్త కదా, అంతే కదా. మోసే ఒక ప్రవక్త,
కానీ ఆయన యాజకుడు అయినాడు. యాజకుడు ఎవరు? తన అన్న అయినటువంటి అహరోను, అతని వంశావళి కదా. మోసే కూడా అదే వంశావళి కాబట్టి, లేవి గోత్రమే కాబట్టి ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఆయన యాజకులలో మోసే అహరోనులు ఉండిరి. ఈ మాట మన చెవికి ఎట్లయినా పడతా ఉంది. ఈ మాట చదివినప్పుడు నేను అనుకున్నాను, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండను, ఆయన యాజకులలో మోసే అహరోనులు ఉండిరంటే ఇది ఘనత దేవుని వల్ల. ఎవరిని యాజకులు అంటే, నా యాజకుల్లో మోసే అహరోనులు ఉన్నారు చూడండి. వాళ్ళ నడిపింపు చూడండి, వాళ్ళ ప్రార్థనా భారం చూడండి. యాజకుడు ఏం చేశాడు? ప్రజల భారాన్ని తన గుండెల మీద మోసుకున్నాడు, వారిని భరించాడు, వారి కొరకు ప్రార్థన చేశాడు, వాళ్ళని సహించాడు. వాళ్ళు అవమానించినా కూడా దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ప్రజలు చంపాలనుకున్నప్పుడు అడ్డుపడి, వద్దు వీళ్ళని చంపొద్దు, బతికించు, కనాను చేర్చని చెప్పి దేవుని బతిమలాడాడు. యాజకుని పని. ఈ ప్రజల కొరకు నువ్వు ఏమి ఇంకా బాధ పెట్టుకోవద్దు, నేను వాళ్ళని చంపేస్తానంటే, లేదు ఈ ప్రజలు నువ్వు గట్టెక్కించాలా, వీళ్ళని ఇలా వదిలిపెట్టద్దు, చంపేయొద్దు అని అంటాడు ఆయన. కాబట్టి ఆయనకు ప్రార్థన చేసేవారిలో సమూయేలు ఉన్నాడు. మీ సంఘంలో ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, తక్కువ నా నోటికి కొన్ని పేర్లు రావాలా. ఎవరున్నారు బా అని కాసేపు ఆగినామనుకో, అది ఇబ్బందే. వాక్యం చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పరిచయం చేసే వాళ్ళు ఎవరున్నారా? చేపలు చుట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కసువు కొట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన యాజకులలో మోసే అహరోనులు ఉన్నారు. నువ్వు నేను ఏ స్థానంలో ఉన్నాం? ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత! ఈ సంఘంలో ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆత్మల భారము కలిగి సేవకుని కొరకు ప్రార్థించే వాళ్ళు ఎవరున్నారు? సేవలో సహకారులుగా ఎవరున్నారంటే 1-2 పేర్లు చెప్పగలిగినంత ఆ ముందు భాషలో మనం ఉండాలా. యాజకుల గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోసే అహరోనులను జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళు భరించిన భారం అంత గొప్పది. ప్రార్థించే వాళ్ళ సమూయేలు ముందంజలో కనపడతా ఉన్నాడు. ఇక్కడ మన కుటుంబంలో కావచ్చు, మన సంఘంలో కావచ్చు, దేవుడు అది కోరుకుంటా ఉన్నాడు. ఏ వరుసలో మనం ఉన్నాం? మనం ఎలా ఉన్నాం? ఏ పాత్ర కలిగి ఉన్నాం? ప్రార్థించే వారముగా ఉన్నావా? పరిచర్య చేసే వారముగా ఉన్నావా? సమర్పించే వారముగా ఉన్నావా? బాధ్యతలను స్వీకరించే వారముగా ఉన్నావా? లోబడే వారముగా ఉన్నావా? దేవుని పనిని జరిగించడానికి నడుం బిగించుకునే వారముగా ఉన్నావా? దేవుడు అడుగుతున్నప్పుడు జవాబు మన దగ్గర ఉంటే మనకు సంతోషం. ఎంత మంచి మాట! నేను అనుకున్నాను, పరిచర్య చేసే వాళ్ళలో, ప్రార్థన చేసే వాళ్ళలో, వాక్యం చెప్పే వాళ్ళలో మనం ఉండడానికి ఈ మాట ఇది ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన యాజకులలో మోసే అహరోనులు ఉన్నారు. ఆ కాలంలో ఫలానా వాళ్ళు ఉన్నారు అన్నట్టుగా ఈ తరములో దావీదు గురించి అపోస్తల కార్యాల్లో ఏం రాయబడింది? ఒకసారి మనం చదువుదామా? దావీదు గురించి అపోస్తల కార్యాల్లో ఏం రాయబడింది ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యములు 1 దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు అని రాయబడి ఉంది. మనం ఏ సేవ చేయకుండా నిద్రపోతా ఉంటాం, ప్రార్థన చేయకుండా నిద్రపోతా ఉంటాం, పరిచర్య చేయకుండా నిద్రపోతూ ఉంటాం. ఆయన నిద్రపోయింది వేరే నిద్ర, మనం కూడా ఆ నిద్రకు కూడా పోతాం. 13వ అధ్యాయము అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం భాగాన్ని చూడండి, ఎంత బాగుందో. దావీదు దేవుని సంకల్పము చొప్పున
నీ సంకల్పం, నీ ఆలోచనలు కాదు. దేవుని సంకల్పంలో నీ బాధ్యత ఏమై ఉంది? దేవుని సంకల్పంలో నిన్ను గురించి ఏం ఆలోచన చేసినాడు? నువ్వు మారుమనసు పొందగానే, బాప్తిసం పొందగానే దేవుడు నీకు ఒక వరాన్ని ఇచ్చింటాడు. అది అందరికీ ఇవ్వబడి ఉంటుంది, అందరికీ గుర్తుంటుంది. ఒకరు పరిచర్య భారం ఉంటుంది, ఒకరు ప్రార్థనా భారం ఉంటుంది, ఒక్కొక్కరు సమర్పకులుగా ఉంటారు, ఇంకా కొంతమందికి అధికంగా కూడా ఇచ్చి ఉండవచ్చు. దాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? దావీదు ఏం చేశాడంట? దేవుని సంకల్పం చొప్పున, దేవుని సంకల్పం ఎప్పుడు అర్థమైందో దాన్ని చేయటం ప్రారంభించాడు. దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరులతో కూడా తన పితరులకు చేర్చబడి కుళ్ళిపోయాడు. కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళుపట్లేదని ప్రభు గురించి కూడా చెప్తున్నాడు. ఇక్కడ దావీదు గురించి ఏం చెప్తున్నాడు? దేవుడి సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేశాడు. కానీ మనకేముంది తెలుసా? మనం ఒక తరానికి సేవ చేస్తే ఇంకా కొన్ని తరాలు ఆ సేవను కొనసాగించుకోవచ్చు. మన పిల్లలకు నేర్పిస్తే ఆ పిల్లలు వాళ్ళ పిల్లలకు కదా. దావీదు సేవ చేయడం అంటే రాజుగా సేవ చేస్తాడు అంతే కదా. తన కుమారుడు చేసినాడు. ఆ కొంతకాలానికి ఆ సింహాసనం మీద నుంచి ఆత్మీయ నాయకుడు వచ్చినాడు, యేసు ప్రభు వారు. భౌతిక రాజ్యం లేదు, ఇక సమస్య పోయింది అది. కాబట్టి దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఆయన సేవ చేశాడంటే రాజుగా వాళ్ళకు ఒక 40 సంవత్సరాలు చేసినాడు. మనకు సేవ చేసే భాగ్యం మన పిల్లలతో, మన ఉన్న సంఘంతో, మన ఉన్న తరంతో, వచ్చే తరాన్ని మనం ఈ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకు నేర్పిస్తే మనం చేసేది, మనం స్తుతించేది, ఆరాధించేది, పాట పాడేది అవన్నీ కూడా వాళ్ళకు గుర్తుంటాయి. వాళ్ళు అదే చేస్తారు. వచ్చిన నుంచి పిల్లలు మైకి పట్టుకోవడము, గజ్జర కొట్టడము, తపలా కొట్టడము ఇవన్నీ ఎందుకు చేస్తారు? పెద్దవాళ్ళు చేస్తూ ఉంటే పిల్లవాళ్ళకి అది అలవాటే. నేను కూడా చేయాలని, వాళ్ళకి ఏ టాలెంట్ ఉంటే అది, వాళ్ళకి ఏది అనిపిస్తే దాన్ని చేయడానికి పోతారు. ఆ విధంగా దేవునికి పాత్రలుగా వాడబడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయన యాజకుల్లో మోసే అహరోనులు ఉన్నట్టుగా నీవు నేను ఉన్నామా? ఆయనకు ప్రార్థన చేసే వాళ్ళ సమూయేలు ఉన్నట్టుగా, ముందు వరుసలో సమూయేలు కనపడుతున్నట్టుగా నువ్వు నేను కనపడతామా? ప్రార్థన చేసేదానికి వెనకలుంటామా? దేనికి మనం ముందు ఉండాలి? ప్రభు అప్పగించిన పనిలో మనం ముందు వరుసలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనము మన విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతాం. దావీదు దేవుడి సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేశాడు. మనం ఏం చేస్తున్నాం? మన బాధ్యత మనము గుర్తించుకుందాం. చేయాల్సిన సేవ చేయకపోతే, చదవాల్సిన బైబిల్ మనం చదవకపోతే, చేయాల్సిన ప్రార్థన మనం చేయకపోతే మనం చాలా నష్టపోతాం. ప్రార్థన చేయకపోతే ఏమైతే చెప్పండి? ప్రార్థన చేయకపోతే ఏమైతే తెలుసు చెప్పండి? ఒకరోజు స్నానం చేయకపోతే ఏమైతే చెప్పండి? ఏం కాదా? తేడా ఏమైనా వస్తుందా? ఒళ్ళు కాస్త ఇదిగా మారుతుందా లేదా? ప్రార్థన చేయకపోయినా కూడా నీ ఆత్మ పరిస్థితి అంతే. ఒక పూట నువ్వు ప్రార్థన చేయకపోతే, ఒక రోజు నువ్వు స్నానం చేయకపోతే నీ శరీరం అంతా కొంచెం విసుగ్గా ఎట్లుంటుందో, అసౌకర్యంగా ఎట్లుంటుందో, నీ ఫీలింగ్ మారుతుందో, అట్లనే ప్రార్థన అనేది దేవుని దగ్గర నువ్వు మోకాల్లో నీ ప్రార్థన చేయకపోతే నీ ఆత్మకు అప్పుడే ఆ బలహీనత చోటు చేసుకుంటుంది. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటేనే ఈ ఆత్మ బలంగా ఉంటుంది. లేకపోతే ఒకరోజు స్నానం చేయకపోతే ఎట్లనో, 2 రోజులు చేయకపోతే, వారం చేయకపోతే మనిషి దగ్గర వాసనే కంపే వస్తుంది. అట్లనే ప్రార్థన జీవితం లేకపోతే ఒక వారం అంతా ఏమవుతుంది? కంపేయంగా నోట్లో నుంచి దుర్వాసన, దుర్మాటలు వస్తాయి, అపవిత్రమైన వస్తాయి, కళ్ళలో నుంచి
కాముకత్వం. ఈ కళ్ళు పరిశుద్ధతను కోల్పోయి పాపానికి అలవాటు పడిపోతాయి. నోరు పాపానికి అలవాటు పడిపోతుంది. ఎందుకు? ప్రార్థన చేయని కారణం. ప్రార్థన చేయని కారణం. ప్రార్థనలో ఏముంది? దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, నువ్వు దేవునితో మాట్లాడుతుంటావు, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు, నువ్వు నునుపు చేయబడుతూ ఉంటావు. ఒక రాయిని తీసుకోండి, అంటే ముక్కలుగా ఉండే రాయిని తీసుకోండి, నీళ్ళలో వేయండి. నీళ్ళు ఎన్నిసార్లు ప్రవహించినా ఎంత ప్రవహించినా అది అట్టే ఉంటుంది. కానీ దాన్ని తీసుకొని మీరు రుద్దటం ప్రారంభించండి, ఇంకొక రాయి మీద రుద్దటం ప్రారంభించండి. ఆ కరకంతా పోయి నునుపు చేయబడుతుంది. మేము పిల్లప్పుడు కంకర కొట్టేవాళ్ళు కాబట్టి మా ఊర్లో గోళీలు, దాని ఏమంటారు, కొట్టురాయి అని రాయిని తీసుకొని ఈమెన్ రాయిని తీసుకునేది. సంబెడతో పగలగొట్టి ఈమెన్ రాయిని తీసుకునేది. సుత్తితో జల్లి సుత్తి అనేది ఒకటి ఉంటుంది, బెచ్చ సుత్తి అనేది ఒకటి ఉంటుంది. ఈ జల్లి సుత్తితో కాస్త బరువు ఎక్కువ ఉంటుంది జల్లి సుత్తి అనేది. దాన్ని తీసుకొని రాయిని పూర్తిగా నునుపు గోలిగుండులాగా తయారు చేయటం, దానితో ఆడుకునేవాళ్ళం అన్నమాట. సుత్తేటు పడంగా 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 అది ఆ మూట్లని పోయి నునుపుగా నున్నగా తయారవుతుంది. నువ్వు అట్లనే పెడితే అది అట్లనే ఉంటుంది ఏళ్ళలోనే కూడా. నువ్వు ప్రార్థనలో ఉంటే, వాక్యంలో ఉంటే నువ్వు నునుపు చేయబడతా ఉంటావు. రూపాంతరం అంటాం దాన్ని. రూపము మారిపోతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. వాక్యం చదువుతుంటే దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీ వైపు చూస్తూ ఉంటాడు, నీ ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. నీ సహాయం కోసము నువ్వు ఏమడుగుతున్నావో దానికోసం ఆయన ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇదిగో ప్రభు, నేను ఫలానా చోటికి పోతున్నా, ఫలాంది కావాలంటే అక్కడ కావాల్సిన వాటిని సమకూరుస్తూ ఉంటాడు. నువ్వు వాక్యం చదువుతా ఉంటే నీలో ఉన్నటువంటి అవిధేయత, పాపము, రోగము అంతా ఆయన చెప్తా ఉంటాడు. ఇదో ఇది చేయి, నువ్వు తప్పించుకుంటావు, ఇలా బతుకు, నువ్వు బాగుపడతావు. ఈ ప్రార్థన, ఈ వాక్యం అనేది లేకపోతే విశ్వాసి 2 క్షణాలకే ఆ పిశాచిగా మారిపోతాడు. అందుకు దేవుడు ఏం చేసినాడు? ప్రార్థన మీరు కలిగి ఉండండి, వాక్యం మీరు ధ్యానించండి. అయితే సాతాను ఈ రెండింటినే మనకు దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ ఏం చెప్తాను తెలుసా? దేవుడు మాకున్నాడు, మనసులో ఉన్నాడు. దేవుడు యాడికి పోతాడు? నిజమే, దేవుడు మనసులోనే ఉంటే మనస్సు దేవుడు చెప్పినట్టుగా వినాల కదా. మనస్సు దేవుడు చెప్పినట్టుగా వినాల. దేవుడు నాయకుడైతే దేవుని పాలన ఉంటుంది, దయ్యం నాయకుడైతే దైవం పాలన. కాబట్టి ఆయన ఈ యాజకులలో మోసే అహరోనులో ఉన్నారు. నువ్వెలా ఉన్నావు? దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? ప్రార్థన చేసే వాళ్ళ సమూయేలు ఉన్నాడు, నువ్వు దేంట్లో ఉన్నావు? నువ్వు ఆలోచన చేసుకో. కేటగిరీ ఉంది, ఇక్కడ కేటగిరీ ఉంది. నువ్వు ఏ పాత్రగా వాడబడ్డానికి దేవుడు నేను ఎన్నుకున్నాడో ఆ పాత్రలో నువ్వు ఉన్నావా లేదా? ఒకవేళ ఇప్పటికీ మించిపోయింది లేదు, ఏదైనా మనము బలహీనతలతో ఉంటే దాన్ని ఒప్పుకుంటాం. ప్రభు యొక్క బల్లాను తీసుకునే ముందు మనల్ని మనం పరీక్షించుకుందాం. మన చదువుకొని ముగించుకుందాం. వాక్యం ఏముంటుంది మనకు అక్కడ? కొరింథీ మొదటి పత్రిక 11లో ఇరవై 23 నుంచి రాయబడిన మాటలు మనం చూసుకుంటే 27వ వచనం భాగాన్ని మనం చూద్దాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక త్రాగునో, ఆయన పాత్రలోనే త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. చూడండి, అపరాధి ఎక్కడ అవుతున్నారు? దేవుని మందిరానికి వచ్చి దేవుని దగ్గర ఆలయంలో కూర్చొని కూడా అపరాధులుగా మనం మారడం అంటే ఎంత? నిరపరాధులముగా మనం ఉండాలా, అపరాధులముగా కాదు. దేవుని సన్నిధిలో అపరాధులముగా ఎట్లయితామంట? ఇక్కడ
యోగ్యతను కోల్పోతే, అయోగ్యముగా చేయి వేస్తే, పరీక్షించుకోకుండా చేయి వేస్తే, నేను దేవుని పనిలో ఉన్నానా, ప్రార్థించినానా, సరి చేసుకున్నానా, దేవుడు నాకు ఇచ్చిన రక్షణను యోగ్యతను కాపాడుకున్నానా, దాన్ని ఒప్పుకోకుండా ఏమైనా ఉంటే మనం అట్లనే మూడబారిపోతా తీసుకొని అట్లనే అలవాటు చేసుకుంటా ఉంటే అంతే. ఆ తర్వాత వచ్చే శిక్ష కోసం మనం ఎదురు చూడాలా. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు. ప్రభు శరీరం అని నువ్వేమో ఎట్లా తీసుకుంటావు, అది గోధుమ రొట్టె మధ్య తీసుకుంటావు, ఆయన ప్రభు శరీరంగా తీసుకుంటాడు. నువ్వు కూడా ప్రభు శరీరం అని తీసుకుంటే నీకు భయం ఉంటుంది. లేదు లేదు ఒక మామూలు రొట్టెలే అనుకుంటే ఆయన లెక్క ప్రకారం నీకు తీర్పు తీరుస్తాడు. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి మనం సరిచేయబడి ఒప్పిదం చేసుకొని, అంటే పాపాలు ఒప్పుకొని, అవిధేయతను ఒప్పుకొని, తప్పును ఒప్పుకొని, బలహీనతలు ఒప్పుకొని, ప్రభువా వీటికి నన్ను దూరంగా ఉంచు, నేను ఆత్మలో బలపడేటట్టుగా చేయి, ప్రార్థనలో బలపడేటట్టుగా చేయి, ప్రార్థన చేసే వారిలో సమూహలు ఉన్నట్టుగా నన్ను కూడా ఉంచు, యాజకులలో మోసే అహరోనులు ఉన్నట్టుగా నీ పరిచర్యలో నేను కూడా ఉండేటట్లుగా నా తీర్మానాన్ని స్థిరపరచు, నన్ను బలపరచు అని మనం దేవుని దగ్గర ఒప్పుకొని బలా తీసుకోవాలి. ఇందుకే కదా నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, అందుకే కదా నాకు బ్రతుకునిచ్చావు, ఇందుకే కదా నా మొర ఆలకిస్తా ఉన్నావు. ఇలా మనం తీర్మానం చేసుకుందాం. ఒకవేళ లేకపోతే ఇందులో ఇలాంటి మెలకువ లేక, జాగ్రత్త లేక చాలామంది ఎలా ఉన్నారంట, మీలో అనేకులు బలహీనంగా ఉన్నారంట. అంటే స్పందనే లేదు. బలహీనంగా ఉన్నవాడు చేయి పైకెత్తమంటే డాక్టర్ దగ్గరికి పోయినాక చేయి పైకెత్తంటే ఎత్తలేడు. నోరు తెరిచంటే కళ్ళు తెరిచాడు, కళ్ళు తెరిచంటే నోరు తెరిచాడు. బలహీనత. ఒకటి చెప్తే ఒకటి చేయటం. రెండో రకం ఉంది. మొదటి రకం బలహీనత, రెండో రకం కాస్త బలహీనత ముదిరి రోగులైపోయి ఉంటారు. రోగానికి టయానికి మందులు వేయాలా. మనకు కూడా కొన్ని రోగాలు ఉంటాయి, టైం టు టైం అది లేకపోతే ఇబ్బంది. తర్వాత చాలామంది చల్లగా నిద్రపోతున్నారంట. ప్రార్థన లేదు, వాక్యం లేదు, బాప్తిసం పొందామని మర్చిపోయినారు, బల్లా తీసుకునే వాళ్ళమని మర్చిపోయినారు, సువార్తకు పోయే వాళ్ళమని మర్చిపోయారు, దైవికమైనటువంటి జీవితాన్ని మర్చిపోయి ఆదివారాలు చేయాల్సిన పనులు, ఆరాధనలన్నీ మానుకొని బయట తిరగడం, ఎవరితో తిరగకూడదని దేవుడు చెప్పాడో వాళ్ళతో పాటు తిరగడం, దేవుని సన్నిధిని కాదని లోకంలో తిరగటం, ఇదంతా దేనికి సూచన కాదంటే నిద్రించే వాళ్ళు. వీళ్ళను లేపడం చాలా కష్టం. అయినా దేవునికి చెప్పుకుంటే ప్రభువా ఈ నిద్రావస్థ నుంచి నాకు బయట విడుదల కలిగించని దేవుని అడిగితే వాక్యం ఉంది ఒక చోట, నిద్రించుచున్న నీవు మేల్కొని అని రాయబడింది. ఎక్కడ నుంచి చెప్పండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక. నేనే మేల్కోవాలి. అది కూడా ఇది కూడా మీరు మామూలుగా కొన్ని నిద్రపోతూ ఉంటారు. రిఫరెన్స్లు కూడా మనకు మైండ్లో ఉండకపోతే నిద్రపోతూ ఉంటాం. ఎందుచేత ఎఫెసీ 5:14 అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ఈ నిద్ర లాస్ట్కి ఏమవుతుందంట, మరణానికి నిన్ను తీసుకొని పోతా ఉంది. కాబట్టి నిద్రిస్తున్నావు, ఇప్పుడైనా లే. చచ్చిపోతే లేలేవుగా. ఒక వారం ప్రార్థన రాకపోతే ఎందుకు సేవకుడు ఫోన్ చేసేది? స్విచ్ ఆఫ్ చేసుకొని కాదు. ఎందుకు ఫోన్ చేస్తారంటే అది కాస్త మెల్లిగా నిద్రావస్థకు పోతే, నిద్రావస్థలోంచి మరణానికి పోతే ఇక ఏది ఉండదు.
మరణంలో ఉన్నవాడు వినడు, పలకడు, చూడడు, ఏముండదు, జీవమే ఉండదు. నిద్రిస్తుంటే జీవం ఉంది, అంతే కదా అర్థం. నిద్రిస్తుంటే శ్వాస ఆడుతూ ఉంది, జీవం ఉంది, చలనం ఉంది. పిలిస్తే పలుకుతారు, లేపితే లేస్తారు, భోంచేయమంటే భోంచేస్తారు. కాబట్టి ఇది ఉపయోగకరమైందే. చాలామంది నిద్రించుతున్నారు, కాబట్టి నిద్రించుతున్న నీవు మేల్కో. క్రీస్తు నీ మీద ఎంత కృపగలవాడో చూడండి. క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. తన ప్రకాశత్వాన్ని నీకు ఇంకా ఇవ్వాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. తన ముఖకాంతిలో పాపాలు క్షమించబడతాయి, తన ముఖకాంతిలో రక్షణ కలుగుతుంది, తన ముఖకాంతిలో జీవం దొరుకుతుంది. ఉదయాన్నే సూర్యుని యొక్క ఆ ఎండ వేడిమి డి విటమిన్ అనేది మనకి ఇస్తుందట. ప్రకృతికి డి విటమిను, మనుషునికి డి విటమిను. ఈ సృష్టి అంతా సూర్యుని యొక్క కిరణాలు పడగానే ఉల్లసిస్తుంది. యేసుక్రీస్తు యొక్క ప్రకాశత్వం కూడా నీలో మరలా పరిమళింపచేసేటట్లుగా చేస్తుంది. కాబట్టి నిద్రావస్థను వీడు, బలహీనతను వీడు, రోగాన్ని వీడు. నీ ఆత్మీయతను పాడు చేసేది ఏదైనా ఉందంటే దాన్ని తీసి పారవేయి. ఎందుచేతంటే దేవుడు రహస్యంలో చేసేవన్నీ కూడా వెలుగు చేత ప్రత్యక్షపరుస్తాడంట. ఆ తీర్పులో మనము నశించకుండా ఉండాలంటే మన యోగ్యతను మనము కాపాడుకోవాలా. మనల్ని మనము పరీక్షించుకోమన్నాడా, ఎదుటి వాళ్ళని పరీక్షించమన్నాడా? ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. నా చేతిలో ప్రార్థన పోతున్నా కదా, బైబిల్ ఉందా? నేను ప్రార్థనకు ఆరాధనకు పోతున్నా కదా, నా చేతిలో బైబిల్ ఉందా? ఏదైనా రెఫరెన్స్లు చెప్తే రాసుకోవడానికి పెన్ను ఉందా? ఏదైనా దానికి రాసుకోవడానికి బుక్ ఉందా? నోట్ బుక్ ఏదైనా ఉందా? దేవునికి ఇవ్వడానికి, కృతజ్ఞత అర్పణ చెల్లించడానికి కానుక ఉందా? అందరిలో గౌరవంగా కూర్చునేదానికి మంచి డ్రెస్ ఉందా? లేకపోతే బాగా వాష్ చేసుకొని, శుభ్రం చేసుకొని, ఐరన్ చేసుకొని వస్తున్నామా? ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగే దేవుని స్తుతించడానికి, దేవుడిచ్చిన రక్షణను బట్టి యోగ్యత నాకు ఉందా లేదా? బల్లా చేయవేయడానికి బలహీనత ఏమైనా ఏర్పడిందా? ఒప్పుకుందా? ప్రభు క్షమిస్తాడు. ఆయన కరుణించేవాడై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు ఆయన మనల్ని సరిచేసేవాడుగా ఉన్నాడు. మోకరించుదాం, మనల్ని మనం పరీక్షించుకుందాం.